సో ఉచిత మోటార్లు పంపిణీ రైతులకు. తెలంగాణలో రైతులకు ఉచితంగా మోటార్ల పంపిణీకి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇవి ఇక్కడ చూసుకోవచ్చు. రైతులకు ఉచితంగా సౌర పంపు సెట్లు. కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వేగంగా మరమ్మతులు. విద్యుత్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వరదలకు విద్యుత్ పంపిణీ వ్యవస్థ దెబ్బతిన్న చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అన్నారు. సరఫరా ఆగిన ప్రాంతాల్లో తక్షణమే పునరుద్ధరించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి ఆయన నివాసంలో విద్యుత్ శాఖపై సమీక్ష జరిపారు. ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాసు, డిస్కాంలో సీఎండీలు ముషారఫ్, వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాము తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డిస్కాంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25కి సంబంధించి ఆదాయ వ్యయాల లోట్లపై సీఎండీలు అయితే వివరాలు తెలిపినాయి అన్నమాట. అయితే తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే రైతులకు ఇక్కడ సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోమని చెప్పారు. రైతులకు సౌర విద్యుత్తో నడిచే పంపు సెట్లను ఉచితంగా అందించాలని, దీనికోసం కొండారెడ్డిపల్లి ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని చెప్పారు. పంటలు లేని కారణంలో సౌర పొలకల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ద్వారా రైతులకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. మహిళా సంఘాలను సోలార్ స్టవ్ల పంపిణీ వ్యాపారం కూడా వైపు ప్రోత్సహించాలని కూడా చెప్పడం అయితే జరిగింది. సో వ్యవసాయానికి ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తున్న కరెంటుకు ప్రస్తుతం నెల రాయితీ పద్దు కింద 958 కోట్లను కూడా డిస్కౌంట్ అనేది విడుదల చేసిందనమాట. సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులకు అటు ఇంటికి ఎవరికైతే 200 యూనిట్ల వరకు కరెంట్ అయితే ఫ్రీ చేస్తున్నారో వాటికి డబ్బులు, రైతులకేమో ఉచితంగా సోలార్ పంపు సెట్లు అయితే ఇవ్వబోతున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. తెలంగాణలో కొందరిలో అప్లికేషన్ అయితే వస్తుంది, అక్కడి నుంచి అప్లై చేసుకోవాలి. వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తాను మీకు. మళ్ళీ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్